లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. చివరి రోజున గాంధీభవన్ కి భారీగా తరలివచ్చి దరఖాస్తులు సమర్పించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ లీడర్స్. రేవంత్ సర్కార్పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ పోటీ నెలకొంది. గడువు ముగియడంతో 17 లోక్సభ నియోజకవర్గాలకు 306 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరోజే 166 మంది ఆశావాహులు అప్లై చేసుకున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, విజయాబాయి, నల్గొండకు పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ కు మోత్కుపల్లి నరసింహులు, పిడమర్తి రవి, కరీంనగర్ కు రమ్యారావు దరఖాస్తు చేస్తున్నారు. ఖమ్మం టికెట్ కోసం రేణుకా చౌదరి, చేవెళ్ల ఎంపీ సీటు కోసం పారిజాత నరసింహారెడ్డి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్ లో అప్లికేషన్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ. కాకా మనవడిగా పుట్టడం సంతోషమే కాదు, ఒక బాధ్యత అని అన్నారు వంశీకృష్ణ. ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసినారు కాకా వెంకటస్వామి గారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం అప్పుడు కూడా పోరాడి బుల్లెట్ గాయాలు కూడా తాకిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత తెలంగాణ ఉద్యమము మళ్ళీ సహకరించి తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తాయని చెప్పిన కాకా వెంకటస్వామి గారి మనవడు లెక్క పుట్టడము నాకు చాలా చెప్పుకోలేనంత బాధ్యత మరియు సంతోషము. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. రేవంత్ సర్కార్ దళితులందరికీ న్యాయం చేస్తోందని చెప్పారు. 6 గ్యారంటీల అప్లికేషన్లపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కోటి అప్లికేషన్లు వచ్చినాయి. వాటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయటం కూడా జరిగింది. ప్రజా పరిపాలనలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగాన్ని కూడా నడుపుతానని చెప్పినట్టుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కోరుట్ల నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇంతకాలం రాష్ట్రంలో ముదిరాజులు వివక్షకు గురయ్యారని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొప్ప నేతని, రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో పోరాటం చేశారని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లో 100 మంది కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. తెలుగు అంటే మామూలు విషయం కాదు నాన్న, వారియర్ సైనికుడు. ఏ రాజు యుద్ధం చేసినా కానీ ఎదుగుతుందో వాడు వెనక రాజ్యం చేస్తారు కానీ ముందుగా కట్టె పట్టుకొని కత్తి పెట్టి కొట్లాడు ఎవడు, బర్ష పట్టుకొని కొట్లాడు ఎవడు, మా ముదిరాజు సోదరు తెలుగు అని చెప్పి రాజులు ఎవడు రాజ్యం చేసినా బర్షి పట్టి కొట్లాడినాడు ఎవడు, మా ముదిరాజు తెలుగు సోదరులు అని చెప్పి అంటున్నా. బీసీడీలో ఉన్నప్పుడు ఉన్నదే కొన్ని సీట్లు ఉంటాయి. దాంట్లో అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం కాంపిటీషన్ చేయాలంటే కష్టం. అది అందుగురించి ఈ మార్పు ఏదైతే తేవాలో బీసీ డి నుంచి ఏకి వారు చెప్పినట్టు మన అందరిపైన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఈ మేనిఫెస్టోలో కూడా ఇదే పెట్టడం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని 45 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాటలు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. లిక్కర్ వ్యాపారం చేసే కవితకు రేవంత్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త్వరలో కాళేశ్వరం దోపిడీతో సహా అన్ని లెక్కలు బయట పెడతామన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ కార్యక్రమం అది, నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు. మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు. ఏం లెక్కలు కావాలమ్మా నీకు? అసలు మీ 9.5 ఏళ్ల లెక్కలు చెప్పగలుగుతారా మీరు? అసెంబ్లీలో జ్యోతిబాపులే విగ్రహాన్ని పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కవితకు ఈడీ నోటీసులు వచ్చినప్పుడల్లా మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వేములవాడలో జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడు పూలే, అంబేద్కర్లకు పూలమాలలు వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పనే కొత్త నాటకాన్ని తెరవేస్తున్నారు. అసలు వీళ్ళ అధికారంలో బీసీలు పట్టించుకొని బలహీన వర్గాలు, ఈరోజు మేము బలహీన వర్గాల కులగణన చేస్తున్నాం. బలహీన వర్గాలు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీ కులగణన జరిగింది, వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. ఎంపీ సీట్ల కోసం రిజర్వ్ స్థానాలకే ఎక్కువ మంది నేతలు అప్లై చేసినట్లు సమాచారం. ఇవాల్టి డేట్ తో డీడీ తీసిన వాళ్ళు రేపు కూడా అప్లికేషన్లు సబ్మిట్ చేసుకోవచ్చన్నారు గాంధీ భవన్ సిబ్బంది.